అక్కడికి మాకు అసంతృప్తి ఉంది. ఇంకా కొన్ని కొన్ని చోట్ల ఇంకా అథెంటిసిటీ మిస్ అయిందని మీరు అంటున్నారు కానీ అథెంటిసిటీ అని మాకు కొంచెం అక్కడక్కడ మిస్ అయ్యాము కొంచెం అనిపిస్తుంది. మాకు తెలుస్తుంది అది అక్కడక్కడ ఫైన్. అంటే ఇప్పుడు కొన్ని జీపుల దగ్గర ఇంకోటి అలాంటి చిన్న చిన్నవి జరిగాయి. అది ఫైన్. దొరక్క ఆయన చెప్పారు కదా, ఇది అంటే కంప్లీట్గా అథెంటిక్గా చూపించాలనే ఒక మైండ్ సెట్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం కొంచెం కంటెంపరీగా చూపించాలనేది ఉంటుంది కదా. రెండింటి క్లాష్ అవుద్దా అంటే ఆ క్లాష్ ఎప్పుడు ఉంటుంది, ఏం చేయలేదు దానికి అని చెప్పాను నేను. అవును. సో కథ చెప్పేటప్పుడు నిజంగా మీరు ప్రేక్షకుని కనుక ఆ వాతావరణంలోకి తీసుకుపోతే ఇంకా ఎక్కువ హత్తుకుంటుంది. ఆ ప్లాస్టిక్నెస్ నుంచి బయటపడి నిజమే ఇది నా కళ్ళ ముందు జరుగుతుందన్న ఒక భావాన్ని కలిగిస్తుంది కదండి. అందుకు చాలా అవసరం. మీరు లాస్ట్ ఇంటర్వ్యూలో ఆయన అడిగినప్పుడు నేను నోటీస్ చేశాను మిమ్మల్ని, మీరు చాలా అథెంటిక్గా ఉందండి లాంగ్వేజ్, యాక్సెంట్, ఎన్విరాన్మెంట్, కాస్ట్యూమ్స్ అని. అది చూసినప్పుడు మనల్ని ఆ ప్రపంచంలో పెట్టింది అని అంటే కథకి హెల్ప్ అవుతున్నట్టే. సో అది తీసుకురావడం కోసం కొంచెం చాలా ప్రీ ప్రొడక్షన్ వర్క్ చేసాం. ఇంకా కాస్టింగ్ విషయానికి వస్తే నోన్ ఫేస్లోకి వెళ్ళే అవకాశం ఉన్నది కొన్ని పాత్రల విషయంలో. బట్ దేవగారికి ఫస్ట్ నుంచి కూడా కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేయడం కొంచెం ఇష్టం ఆయనకి. మరి తప్పదంటే తప్ప పెద్ద యాక్టర్కి వెళ్తారు. మెయిన్ లీడ్స్, బిజినెస్ ఫ్యాక్టర్స్, ముడిపడని ఏ పాత్ర అయినా కొంచెం కొత్త వాళ్ళకి అవకాశం ఇద్దాం అనే దృక్పథం ఆయనకి. సో ఈ రాజారెడ్డి పాత్ర కావచ్చు, వాకాడ మహేష్ పాత్ర కావచ్చు, ఇట్లాంటి చాలా దాదాపు 10-15 మంది బాగా రిజిస్టర్ అయ్యారు యాక్టర్లు. చాలా మంచి గుర్తింపు వచ్చింది వాళ్ళందరికీ. వాళ్ళందరూ థియేటర్ బ్యాక్గ్రౌండ్, ఎప్పటి నుంచో ఇండస్ట్రీలో కష్టపడుతూ జూనియర్స్ లాగా లేదా ఫ్రెండ్ సర్కిల్లో వెనకాల ఒక నించునేలాగా ఉంటూ ప్యాషన్తో పగతో రగిలిపోతున్నారు. ఛాన్స్ ఇవి చూపిస్తూ